రైట్ పవన్, అయితే ఈ విచారణ ఎంతసేపు వరకు సాగే అవకాశం కనిపిస్తుంది? ఒకవేళ విచారణకి ఎక్కువ టైం పడితే తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది పోలీస్ అధికారులది? అయితే విచారణ మాత్రము ఎంతసేపు ఉంటుందని మాత్రం ప్రధానంగా ఇక్కడ తెలుస్తుంది. అంటే దాదాపు సాయంత్రం వరకు విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తే మాత్రము విచారణ త్వరగా ముగుస్తుంది. కానీ పోలీసులు అడిగిన ప్రశ్నలకు మాత్రము అల్లు అర్జున్ సమాధానాలు సంబంధించి ఒక ప్రత్యేకమైన టీం కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. దాదాపు 4 మంది సభ్యుల గల యొక్క టీం ఏర్పాటు చేశారు. ఒకరు క్వశ్చన్ అడగగా మరొకరు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. మరోవైపు కెమెరా కూడా ఒక వీడియో ఎవిడెన్స్ కూడా పోలీసులు రికార్డ్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ తన ప్రశ్నలకు సమాధానం చెప్పిన దాని తర్వాత మళ్ళీ తాను చెప్పలేనంటారు కాబట్టి వీడియో ఎవిడెన్స్ ఉంటే మాత్రము ఇక్కడ చాలా అన్ని సాక్ష్యాధారాలుగా కరెక్ట్ ఉంటాయని మాత్రం ప్రధానంగా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో దాదాపు ఒక టీము 4 సభ్యులతో కలిసిన డీసీపీ నేపథ్యంలో ఒక టీం కూడా ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఒక విచారణ కూడా కొనసాగిన నేపథ్యంలో చూస్తే మొత్తం ప్రధానంగా అల్లు అర్జున్ పోలీసులకు మాత్రము ప్రశ్నలకు సమాధానం చెప్తారా, లేకపోతే దీనికి సంబంధించి ఘోరంగా ఏ విధంగా విచారణ కొనసాగుతుందని మాత్రము మరికొద్ది సేపట్లో కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వెంటనే దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఇప్పటికే తీసుకున్న దాని తర్వాత విచారణ కూడా ప్రారంభిస్తారు. అయితే విచారణ సమయంలో కేవలం అల్లు అర్జున్ ఒక్కరే మాత్రమే ఉంటారు. ఇంకా ఎవరిని కూడా అల్లు చేయరు. వీరంతా కూడా అల్లు అరవింద్ కావచ్చు, అతని మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా బయటనే కూర్చోవాల్సి ఉంటుంది. కేవలం విచారణ సంబంధించిన ఈ యొక్క రూమ్ లో మాత్రం కేవలం అల్లు అర్జున్ తో పాటు మిగతా పోలీసు సభ్యులు మాత్రమే ఉంటారు. వారు మాత్రమే విచారణ కొనసాగిస్తారు. విచారణ ఏ విధంగా కొనసాగుతుందని మాత్రము మరికొన్ని సేపట్లో ప్రారంభమైన దాని తర్వాత తెలుస్తుంది. లీగల్ ఎక్స్పర్ట్ కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకుంటారు కాబట్టి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు కూడా విచారణలో మాత్రము అల్లు అర్జున్ సహకరించకపోతే మాత్రం మరోసారి నోటీసులు ఇస్తారు. మరోసారి నోటీసులు ఇచ్చి మరోసారి విచారణ కూడా హాజరు కావాలని చెప్పి కూడా పోలీసులు అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తే వారికి కూడా ఒక విచారణ కొనసాగుతుందని మాత్రం ప్రధానంగా మనకు పోలీసు నుంచి వచ్చిన సమాచారం తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రము ఇక్కడ పని సంబంధించిన అల్లు అర్జున్ వచ్చిన వెంటనే విచారించేందుకు కూడా పోలీసులు ప్రత్యేకంగా ఒక టీం కూడా సిద్ధం చేశారు. వారు కూడా వచ్చిన వెంటనే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి